వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో శుభ్మన్ గిల్ టాప్ ప్లేస్ ను నిలబెట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో నిలకడగా రాణిస్తున్న యువ ప్లేయర్ ర్యాంకుల్లోనూ స్టామినా చాటుకుంటున్నాడు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 817 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండో ర్యాంకులోనే ఉన్నాడు. బాబర్ ఆజమ్ సాధించిన రేటింగ్ పాయింట్లు 770. పాక్ మాజీ కెప్టెన్, టీమిండియా వైస్ కెప్టెన్ మధ్య 47 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. హిట్ మ్యాన్ సాధించిన రేటింగ్ పాయింట్లు 757. నాలుగో స్థానంలో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ కొనసాగాడు. క్లాసెన్ సాధించిన రేటింగ్ పాయింట్లు 749. పాకిస్తాన్ పై సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగయ్యాడు. ఆరో ర్యాంకు నుంచి ఐదో ర్యాంకు చేరుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 743 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టాప్ 5 లో భారత్ నుంచే ముగ్గురు మొనగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఆరో ర్యాంకులో డారెల్ మిచిల్, ఐదో స్థానంలో హ్యారీ టెక్టర్ ఉన్నారు. చరిత అస్లంక 8వ ర్యాంకులో సెటిల్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 9వ ర్యాంక్ సాధించాడు. టాప్ 10 లో మొత్తంగా 4 భారత బ్యాటర్స్ చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్ 2 స్థానాలు మెరుగయ్యాడు. 15వ ర్యాంకు చేరుకున్నాడు. వన్డే బౌలర్ల ర్యాంకుల్లో శ్రీలంక బౌలర్ తీక్షణ టాప్ ప్లేస్ ను నిలబెట్టుకున్నాడు. ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో కొనసాగాడు. కుల్దీప్ యాదవ్ మూడో ర్యాంకులో నిలిచాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ ఒక స్థానం మెరుగయ్యాడు. నమీబియా బౌలర్ బెర్నార్డు స్కాల్ట్జ్ తో కలిసి 4వ ర్యాంకును పంచుకున్నాడు. టాప్ 10 లో భారత్ నుంచి ఒక్కడే నిలిచాడు. కుల్దీప్ మినహా మరెవరూ టాప్ 10 లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు. మహమ్మద్ సిరాజ్ 2 స్థానాలు కోల్పోయాడు. 10వ ర్యాంకు నుంచి 12వ ర్యాంకు పడిపోయాడు. రవీంద్ర జడేజా 13వ ర్యాంకులో కొనసాగాడు. మహమ్మద్ షమి ఒక స్థానం మెరుగయ్యాడు. 15వ ర్యాంకు నుంచి 14వ ర్యాంకు చేరుకున్నాడు. అక్షర్ పటేల్ 7 స్థానాలు ఎగబాకాడు. 47వ ర్యాంకు చేరుకున్నాడు. 13 స్థానాలు ఎగబాకిన హార్దిక్ పాండ్యా 63వ ర్యాంకు చేరాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘాన్ ప్లేయర్ మహమ్మద్ నబీ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అయ్యాడు. రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో నిలిచాడు. హార్దిక్ పాండ్యా 24, కుల్దీప్ యాదవ్ 28వ ర్యాంకుల్లో సెటిల్ అయ్యారు. అక్షర్ పటేల్ 30వ ర్యాంకును సాధించాడు.